ఓకే సార్. సరే పొసిడాన్ మన అట్లాంటిస్ గురించి నేర్చుకునేటప్పుడు పొసిడాన్ అనే ఒకటి పేరు అనేది మనకు ఎక్కువగా వినిపిస్తా ఉంటది. సార్ పొసిడాన్ ఎవరు, అతని పాత్ర ఏంటి అసలు? ఇది వర్ణించేటప్పుడు ప్లాటో ఏదైనా అంటే పొసైడన్ వచ్చేసి గ్రీక్ మిథాలజీ అంటే ఏ విధంగా అయితే ఇప్పుడైతే మనకు అన్ని వెస్టర్న్ కంట్రీస్ లో క్రిస్టియానిటీ ఉందండి. ఒకప్పుడు గ్రీస్ లో గ్రీక్ రిలీజియన్ ఉండేది, దాన్ని మిథాలజీ గ్రీక్ మిథాలజీ అని చెప్పేసి అంటారు. దాంట్లో ముగ్గురు దేవతలు, ఎట్లా మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు, అదే విధంగా గ్రీక్స్ కి ముగ్గురు దేవతలు ఉండేవాళ్ళు, జూస్ అండ్ పొసైడన్ అండ్ హెడిస్. హెడిస్ అనే అతను నరకాన్ని చూసుకుంటాడు, జూస్ అనే దేవతలు స్వర్గాన్ని చూసుకుంటారు, ఒలింపస్ని చూసుకుంటారు, అండ్ పొసైడన్ అనే అతను ల్యాండ్ అండ్ సీని తీసుకుంటాడు. అయితే ఒక జల దేవత అనమాట. ఇతనే దీన్ని వాటర్ నుంచి బయటకు తీశాడు, ఇతనే వాళ్ళకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇచ్చాడు అని చెప్పేసి ప్లాటో అంటాడు. దిస్ కెన్ బి అన్ అలగరీ, అంటే ఒక టెక్నాలజీ బాగా అడ్వాన్స్. ఇప్పుడు చూడండి, ఏథెన్స్ ఏదైతే నగరం ఉందో ఇప్పటికీ ఉందండి ఏథెన్స్ అనే నగరం. ఏథెన్స్ యొక్క దేవత, గ్రామ దేవత పేరు అథీనా. ఈవిడ జ్యూస్ యొక్క కూతురు అని చెప్పేసి అంటారు. సో ఆమెకు పూజిస్తే మాకు అది మంచి జరుగుతాయని చెప్పేసి, అదేవిధంగా అట్లాంటిస్ పొసైడన్ పూజిస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు మనం ఈ అలగరి గురించి. ఇంకొకటి ఏమంటారంటే, పూర్వకాలం ఏదన్నా పర్వత విస్ఫోటనం జరిగినా, అంటే వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినా, లేకపోతే అర్త్క్వేక్స్ వచ్చినా పొసైడన్ కి నచ్చలేదు. అంటే అదే కదండి, జనరల్ గా పూర్వకాలంలో క్షామం కానీ లేకపోతే ఏమైనా జ్వరాలు వస్తే అమ్మవారికి నచ్చలేదు, అందుకనే వచ్చాయని చెప్పేసి. అదే విధంగా పొసైడన్ కి నచ్చక వాల్కానిక్ ఎరప్షన్స్ వచ్చి కలిసిపోయింది అని చెప్పేసి అంటారండి.